లేదు. అపోజిషన్ ఉన్నప్పుడు అధికారం కోసం ఉరుతలుగుతూ నోటికి ఏదొస్తే అది అడ్డగోలు భాష మాట్లాడాను. కానీ ఎన్నికల వరకు ఆ మాటలు చెల్లినాయి. అనేక రకాల హామీలు ఇచ్చారు, ప్రజలను మోసం చేశారు. అధికారంకి వచ్చిన భాషలో మార్పు ఉంటుందా అంటే ఏ సందర్భంలో చూసినా కూడా ప్రజలలో ఉన్నప్పుడు అదే భాష, అధికారంతో కూర్చున్నప్పుడు అదే భాష, నోటికి వస్తే బూతుల పురాణం. నిన్న జరిగిన సమావేశం ఉద్దేశం ఏంది? స్థానికంగా ప్రజాప్రతినిధులు గెలిచి వచ్చారు. వాళ్ళకు మంచి సందేశం, పరిపాలన విధానం, మీకు కావాల్సిన నిధులు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలు ఏం కోరుకోరు? కార్యకర్తలు గవర్నమెంట్ వచ్చినంటే రాగానే ఎలక్షన్ పెడతాడు, మేము ప్రజాప్రతినిధిత్వం 5 ఏళ్ళు పాలన చేస్తాం అనుకోరు. కానీ తొండి ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు దాటినాక ఎలక్షన్ పెడితే కూడా ఈ రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ గారు రావాలని కోరుకోరు తప్పితే రేవంత్ రెడ్డి పాలన బాగాలేదని చెప్పి స్థానిక ఎలక్షన్ మంచి రిజల్ట్ ఇచ్చారు. అయినా కూడా సిగ్గు లేకుండా కేసీఆర్ గారు బయటికి వస్తే రేవంత్ రెడ్డి కూర్చోబడుతుంది. మళ్ళీ కేసీఆర్ రా రా అంటే సలహాలు ఇస్తుంటేనేమో వినే పరిస్థితి లేదు. ఇక్కడ ప్రెస్ మీట్ పెడితేనే ఇంత హైరాన్ అవుతున్నావు అంటే అసెంబ్లీకి వస్తే నీకు లాగులు తడుస్తాయి. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి అనేది మర్చిపోయి బజారు భాష ఎంత దిగజారి మాట్లాడుతున్నంటే కేటీఆర్ గారి గురించి, హరీష్ రావు గురించి, కేసీఆర్ గారి గురించి ఎంత కోపం ఉన్నా, ఎంత కోపిష్టి అయినా, ఎంత శత్రుత ఉన్నా కూడా సావును కోరుకోమనం. 14 సంవత్సరాలు తెలంగాణ కోసం అలుపేరుగాని పోరాటం చేసి తెలంగాణ సాధించి పెట్టి ఇలా ఈ రాష్ట్రంలో రైతాంగం కానీ, యువత కానీ, గ్రామాల్లో మౌలిక వసతులు కానీ చాలా బ్రహ్మాండంగా ప్రపంచంలో ఎక్కడ చేయని విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా గొప్పగా చేసిన నాయకుని పట్టుకొని అనేక సందర్భాల్లో మస్తాన్ గుర్తొస్తుంది, బోటి గుర్తొస్తుంది, మందు బాటిల్ గుర్తొస్తుంది. నీ ఇంట్లో నీ మామ, నీ నాయన, నీ అన్నదమ్ములు తాగుతలేరా? రోజు నీ బంధువులు తాగుతలేరా మందు? నీకు దమ్ము ధైర్యం ఉంటే, సిగ్గు శరం ఉంటే ఈ రాష్ట్రంలో వైన్ షాపులు బంద్ చేయి. దమ్ము ధైర్యం ఉంటే వైన్ షాపులు బంద్ చేయి. ఎవరు తాగరు. మంచి పరిపాలన అందించు. ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోయి పాలమూరు ప్రాజెక్టు మీద ప్రస్తావన తీసి కృష్ణా జలాకుల మీద నువ్వు తీసుకుపోయి మొత్తం చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టి కేటీఆర్ గారు, హరీష్ రావు, మా నాయకుడు కేసీఆర్ గారు ప్రశ్నిస్తే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా కళ్ళబొల్లి మాటలు చెప్తూ కళ్ళదాయిన కోతిలాగా ఏది మాట్లాడితే అది మాట్లాడి ఎంతవరకు సమంజసం? ఇలా నువ్వు మాట్లాడుతుంటే స్పీచ్ ఇచ్చుంటే అక్కడ మహిళా సోదరు మళ్ళీ ఆ భాషని ఊమిషే పరిస్థితి నీ మీద అసహించుకుంటారు. వాళ్ళ కింది గురించి నవ్వుకుంటూ పోయే పరిస్థితి ఉంది. నీకు సిగ్గు అనిపిస్తలేదేమన్నా? అసలు ముఖ్యమంత్రి అనుకుంటున్నావు అనువేమన్నా? కేసీఆర్ పార్టీ ఉండదు, ఇది ఫస్ట్ అండ్ లాస్ట్, నేనున్న రోజులు కేసీఆర్ ప్రభుత్వం రాదు, నువ్వు కానీ రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ ఉన్న రోజులు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దేశంలో కనపడదు. గుర్తుపెట్టుకో, ఫస్ట్ అండ్ లాస్ట్. ప్రజలు ఒకసారి మోసపోయారు, అనేక రకాల హామీలు ఇచ్చినావు, హామీలతో మోసపోయారు. రైతు బంధు మీద చర్చ పెడతావా? కళ్యాణ లక్ష్మి మీద చర్చ సిగ్గుందా నీకేం? తులం బంగారు ఇచ్చినావు ఏమన్నా? రైతులకు ఇస్తాను 15,000 ఇచ్చినావా? ఇలా ఆకారాల గురించి మాట్లాడుతూ కేటీఆర్కి ఏమైంది? కేటీఆర్ గారు అందగాడివా నువ్వేమన్నా? మేకపోతుకి వెనకంగా ఉంటుంది, గడ్డ ఉంటుందిగా, అట్లా ఉంటుంది. నీ మేకపోతు గంభీరం లాగా ఉంటుంది. నీ మాటలు అట్లా ఉంటాయి, నీ ముఖం అట్లా ఉంటుంది. ఒక్కొక్క మనిషి ఒక తల్లి కడుపులో పుట్టినప్పుడు వివిధ రకాలుగా ఉంటారు. దాన్ని పోలికలు ఎందుకు? విమర్శ చేస్తే సద్విమర్శలాగా ఉండాలి. అపోజిషన్ ఏం చెప్పారు దానికి ఏ రకంగా సమాధానం చెప్పాలి, దానికి కౌంటర్ చెప్పే సమాధానం ధైర్యం లేక ఒక్క ప్రెస్ మీట్కి ఇంత హైరాన్ అయితే మనకి 2-3 ఏళ్ళు ఎట్లా నడుతాయి రాష్ట్రాన్ని? నీ ఎమ్మెల్యేలు దొరకరు, మంత్రులు దొరకరు. నువ్వు ముఖ్యమంత్రి ఉంటే వారానికి ఒకసారి పగటిషాలకు వస్తావు, బూతుల పురాణం పెట్టాలి. హరీష్ రావు గురించి మాట్లాడుతుంటావు. హరీష్ రావు గారు అసెంబ్లీలో కేటీఆర్ గారు ఇద్దరు వాయిస్తేనే నీ దగ్గర సమాధానం లేదు. దుకాణం మూసుకొని 4 రోజులు నడుపుతావు, అసెంబ్లీ బంద్ చేసుకుని పోతావు. ఒక్క రోజున కనీసం ఒక 20 రోజులు అసెంబ్లీ నడిపిన సందర్భం ఉందా ఈ 2 నెలల్లో? నీకు కేసీఆర్ గారు రావాలి. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ఏంటంటే కేసీఆర్ గారు బయటకు వచ్చినప్పుడు 2 నెలలకు ఏడాదికి వచ్చి బయట మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు కనీసం నా పేరు తీసుకోలేకపోతుండు. ఎవరిదో మంత్రి పేరు తీసుకుని నా పేరు కనీసం నన్ను ముఖ్యమంత్రిగా గుర్తుపడతలేరంటే నేను ప్రజలే గుర్తుపడతలేరు, మోసపోయారు. నేను ప్రజలే గుర్తుపడతారు. కేసీఆర్ గారిని ప్రస్తావన అందిస్తాడు. నువ్వు ఇంత గొప్ప నాయకుడు అయినా గతంలో చెప్పిండు, ఒకసారి అవకాశం వచ్చింది, మంచి పరిపాలన అందించాలి, ప్రజలు మన్నన పొందాలని చెప్పి దీవించి నిన్ను. కానీ నువ్వు చేసిన పని ఏంటి? ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్ని హత్యలు జరిగిన రైతులే, ఎంతమంది విద్యార్థులు హాస్టల్లో మరి ఫుడ్ పాయిజన్ చనిపోయారు, దళిత పిల్లలు. వాళ్ళకేమైనా కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చినవా? రైతులు చనిపోతే భరోసా ఇచ్చినవా? నువ్వు ఇచ్చిన హామీల మీద ఎప్పుడైనా రివీల్ చేసినవా? రైతులు ప్యాడి కొనుగోలు చేయకుంటే రైతులు అన్నమో రామచంద్ర అని చెప్పి కల్లాల పోటీ
పస్తులు పడి వాళ్ళు పెట్టిన పెట్రోల్ చేతికి రాక ఆత్మహత్యలు చేసుకోరు. నీకు సిగ్గుంది ఏమన్నా? నీ మహబూబ్నగర్ కూడా రైతులు చనిపోయారు. అవన్నీ పక్కన పెట్టి ఎప్పటిదాకా కేసీఆర్ గారిని తిట్టాలి, కేటీఆర్ గారిని తిట్టాలి, హరీష్ రావు గారిని తిట్టాలి. హరీష్ రావు గారు ఆరులో బుల్లెట్టే అది. హరీష్ రావు గారు ఒక ప్రశ్న ఇస్తే సమాధానం చెప్పే దమ్ము నీకు కానీ మంత్రులు కానీ ప్రభుత్వం లేదు. ఏమైనా చంద్రబాబుతో ఒప్పందాలు పెట్టుకొని, మోడీతో ఒప్పందాలు పెట్టుకొని పొద్దునేస్తే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి సుట్ కేసులు మోసుకుంటా ఆ పని తప్ప నీకు వేరే పని రాదు. ఎందుకంటే ఓటుకు నోటు దొరికిన దొంగ కాబట్టి ఆర్టీ యాక్ట్ ద్వారా 10 ఏళ్ల గవర్నమెంట్లో అధికారులని, కాంట్రాక్టర్లని, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసి సంపాదించిన డబ్బుతోటి ఆ మదమెక్కిన మాటలు, ఆ డబ్బుతోటే సుట్ కేసులు పంపి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న దొడ్డిదారులు వచ్చినావు. కాంగ్రెస్ పార్టీలో లేరా నాయకులు? చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు ఆ పార్టీ నాయకులను విశ్రమించినావు, నీకు నమ్ముకుని మోసపోయి ఓట్లేసిన ప్రజలను విశ్రమించినావు, తెలంగాణ సాధిపెట్టిన బాపుని పట్టుకుని ఈరోజు నీ ఇష్టం వచ్చినాడు పేలుడు అనేది మంచి పద్ధతి కాదు. ఇక్కడైనా ఒళ్ళు దగ్గర తాట తీస్తుంటే ఏమన్నట్టు? కృష్ణా జిల్లాను తాకట్టు పెడుతున్నావు, గోదావరి జిల్లాను తాకట్టు పెడుతున్నావు, చంద్రబాబు తాకట్టు పెడుతున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయని చెప్పింది కేసీఆర్ గారు. దాన్ని సవరణ చేసుకోవాల్సిన బాధ్యత నీది. అది సవరణ చేసుకోకుండా పేగులు మెడకేస్తా, లాగులు తొండలేసి కొడతా, నీ యవ్వ నా కొడక అంటే నీ యవ్వ నా కొడక అనరాదా నిన్ను? పెద్ద మాట అదేమన్నా? నీకంటే ఎక్కువ పచ్చి బూతులు తిడతాం మేము. మా ఊరిలో గుత్తనర్సైడ్ ఉన్నాడు, సీసా కలదాయనంటే బిడ్డ వెళ్ళేవాళ్ళ నుంచి మహబూబ్నగర్ దాకా కొడంగల్ తిట్టుకుంటూ వస్తాడు, ఆగకుండా తిడతాడు. ఆగకుండా మా ఊరి నుంచి నీ ఊరికి దాదాపు 350 కిలోమీటర్లు ఉంటుంది, ఆగకుండా తిట్టుకుంటూ వస్తాడు. ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు గౌరవంగా ఉందాతనంగా మాట్లాడాలి, ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలి. అది పక్కన పెట్టి బూతులలో పోటీ పడుతున్నా, డెవలప్మెంట్లో పోటీ పడుతున్నా. కేసీఆర్ 10 ఏళ్ళు ఏం చేసిండు? ఎన్ని ప్రాజెక్టులు కట్టిండు? ఎన్ని లక్షల ఎకరాలు నీరిచ్చిండు? గ్రామాల్లో మౌలిక వసతులు ఏంది? హాస్పిటల్ ఏంది? కలెక్టరేట్ అంతకంటే దీటుగా పోటీ పడి చేయి నీకు దమ్ముంటే. మాటలలో పోటీ పడతాడు, మా నర్సరీని పిలిపిస్తాం మా ఊరికి వెళ్ళి, అంతే కదా. మాటలలో పోటీ పడతాం, గుత్త నర్సరీ అని ఉంటాడు మా ఊర్లో, ఆయన పిలిపిస్తా, ఇద్దరు పోటీ పెడతాం, చూద్దాం. మరి ఈ హైదరాబాద్ నగరం ఎట్లా తయారైంది? కేసీఆర్ చలవతోటి పైసా రక్తం దారాబోసి మరి సంపద సృష్టించి ఫలాలు పంచిపెడితే ఇలా కేటీఆర్ గారి నాయకత్వంలో ఐటీ రంగం అయితేంది, ఫ్లైఓవర్లు అయితేంది, హైదరాబాద్ నగరం ఏ రకంగా చేసిండు? కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర నిద్రపోకుండా హరీష్ రావు గారు పండుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తే దుర్మార్గుని బ్లాస్టింగ్ చేసినావు. లక్షల ఎకరాలు నీరు వేయకుండా నీ కళ్ళ మాటతో కేసీఆర్ గారి పేరు ఎక్కడ ఉంటుందో అని చెప్పి నువ్వు చేయలేని పనులు చేసి పెట్టరు. నీ కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ చేయలేవు అలాంటి ప్రాజెక్టులు. ప్రాణాంతర సేవల ప్రాజెక్టు మొదలుపెట్టినట్టు పెట్టి ప్యాకేజీలు తీసుకొని దుకాణం మూసుకొని కూర్చోరు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు 4 ఏళ్లలో పూర్తి చేసిన కేసీఆర్ గారు. మా నల్గొండ జిల్లాకు 4 సార్లు వచ్చినావు. తుంగతుర్తికి వచ్చినావు, దేవరకొండకు వచ్చినావు, నా సొంత గ్రామానికి వచ్చినావు. ఏం పొడిచిపోయినా వచ్చినావు? నీ ఉదయ సముద్రం ప్రాజెక్టు నేను ట్రయల్ రన్ చేస్తే దాన్నే మళ్ళీ ప్రారంభం చేసుకుని పలక పెట్టుకుని పోయినావు. సిగ్గుంది, ఏమైనా డబ్బులు ఇచ్చినావా? ఎక్కడైనా కాలువలు దొమిరా? ఏమైనా వస్తే దేవుళ్ళ మీద ప్రమాణం చేయాలి, భూతుల పురాణం ఎత్తుకోవాలి. దీనికి ముఖ్యమంత్రి అన్నట్టు ఉండేది. పరిపాలన విధానం తేడా ఉండాలి. అక్కడ గతంలో కేసీఆర్ గారు అంతకంటే జిటూ చేస్తాను పోటీపడి పనిచేయాలి. భాషలో ఉండాలి. అలా నీ ఇంట్లో నీ మనోడు నీ భాష చూస్తే అసహించుకునే పరిస్థితి ఉంది. ఆ రేవంత్ రెడ్డి ఇవ్వం కూడా ఒకటి చెప్పండి సార్, మీరైనా ఫోన్ చేసి మనం తీసుకుపోయి ఆంధ్రలో పెట్టుకోని చెప్పండి, లేకపోతే ఆ పిల్లగాడు ఖరాబ్ అవుతాడు. చాలా సిగ్గుగా అనిపిస్తుంది ఆ భాష చూస్తుంటే. చదువుకునే పిల్లలకి ఏం నేర్పుతున్నావు ఇలా? ఇకనైనా దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇచ్చిన హామీల మీద నెరవేర్చే పనిలో ఉండు. అది నీకు ఏది చేత కాదు. సుట్ కేసులే మోస్తూ మాకు తెలుసు. సుట్ కేసులు మోసుకుంటూ పదవి కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఏడంగా వచ్చేవాడు ఉత్తమ్ కుమార్ కాలు పట్టి గుంచుతాడా, కోమటిరెడ్డి గుంచుతాడా, శ్రీధరబాబు గుంచుతాడా, దామోదర్ గుంచుతాడా, ఈ భయంతో సుట్ కేసుల కోసం తయారు చేసిన పనులను తప్పితే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన పనులు ఒక్కటి కూడా లేదు. పిట్టలు దొరకంటే ఈనంగా మాట్లాడుతున్నాడు. ఇవాళ ప్రతి మనిషి మీద ఆకారం మీద మాట్లాడతాడు. కేసీఆర్ గారు పాపం ఇంత తెలంగాణ తెచ్చి ఈ రాష్ట్రాన్ని 10 తరాలకు గుర్తుండే విధంగా కష్టపడి పనిచేస్తే ఎప్పుడు సావే కోరుతాడు? ఏ శత్రువు కూడా సాగు కోరడు. ప్రజలు ఇవాళ నీ సాగు కోరుతారు. ఎందుకు కోరుతారు? ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వీడిపోయిన మూసిలైన పడి వస్తాడేమో అని కోరుతారు. నీ సాగు కోరుతారు. ఇవాళ నీ పరిపాలన బాగాలేదు, నీ భాష బాగాలేదు, నీ వ్యవహార శైలి బాగాలేదు కాబట్టి ప్రజలు నీ సాగు కోరుతారు ఇవాళ. కానీ ఒక్కడు కేసీఆర్ సాగు కోరితే అవి 4.5 కోట్ల ప్రజలు దీవెనలు ఉన్నాయి. తెలంగాణ దేవతలందరూ దీవెనలు ఉన్నాయి కేసీఆర్ గారు. అందుకే మళ్ళీ కేసీఆర్ గారు రావాలని కోరుకుంటారు.
ఇక నువ్వు కేటీఆర్ గారికి హరీష్ రావుకే సరిపడం కేసీఆర్ గురించి ఎందుకు నీకు? మళ్ళీ అసెంబ్లీ చర్చ పెట్టు. మా హరీష్ అని వస్తాడు, కేటీఆర్ వస్తారు, దిమ్మడ వాయిస్తున్నాడు, చెంపలు మోసుకొని ఇంట్లో పడాలి. పిచ్చి ప్రయాణంతో ఇలా ఏదైనా మీడియా ఉంది కానీ చెప్పి పోలీసు యంత్రాంగం ఉందని చెప్పని ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు కట్టుకుంటా. నిన్న మా దగ్గర ఓ రైతు నారు ఉందని చెప్పి సోషల్ మీడియా పెడితే తీసుకుపోయి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టి 4 రోజులు. ఇది నీ పరిపాలన, దిక్కుమాలిన పరిపాలన. వేరే రైతులకు ఉపయోగపడతాని చెప్పిండు, దాన్ని కూడా కేసే. నల్గొండ జిల్లాకు వచ్చి ₹1 ఇయ్యలే. ఎస్ఎల్బిసి టన్నులు తోముతా అని చెప్పినా కదా, ఏమైంది? 2 ఏళ్ళు అయింది ఇప్పటికి ఎస్ఎల్బిసి టన్నులు అక్కడే పండుకొని ఉంది. అలా చనిపోయిన ఎక్కడి నుంచో వచ్చి కష్టపడి పనిచేస్తానికి వస్తే వాళ్ళని తీస్తాను కూడా 2 నెలలు పట్టింది నీకు. కనీసం వాళ్ళు ఆదుకున్న పాపాన పోలే నీ ప్రభుత్వం. ఇవాళ నేత కార్మికులు చనిపోతారు, గీత కార్మికులు, రైతులు, ఇన్సూరెన్స్ లేదు. మాటికి ఇప్పటిదాకా కేటీఆర్ గారిని ఎట్లా టార్గెట్ చేయాలి, హరీష్ రావు గారిని ఎట్లా టార్గెట్ చేయాలి, ఎలక్షన్లు వస్తున్నాయంటే ఈ ఫార్ములా కేసు అన్నాడు, ఆ కేసు అన్నాడు, ఫోన్ ట్యాప్ అన్నాడు, లోటపీస్ కేసు, ఇదే పని తప్ప నీకు ఏం పని లేదు. నీ బూతులు తిట్టుంటే ప్రజలు కూడా సోషల్ మీడియా తిడుతున్నారు నిన్ను కూడా. కనీసం ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను తిట్టిస్తున్నావు. ఆ తల్లి ఎంత రోధిస్తుందో పాపం, కన్న పాపానికి. ఇకనైనా తల్లిదండ్రులను గుర్తుపెట్టుకున్నాను, ఇంట్లో మనవనం చూసి అయినా భాషలో మార్పు రావాలి రేవంత్ రెడ్డి. నువ్వేం రేవంత్ రెడ్డి అంటే కూడా మాకు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి గారు అనాలి. కానీ నువ్వు ఆ భాషలో మాట్లాడుతున్నావు కాబట్టి మేము రేవంత్ అనే పిలవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.